వచ్చారు. 10 రకాలైనటువంటి తెగుళ్ల చేత మీ పైన ఆధిపత్యం అధికారం చేసే ఈ వనరులు అనేటటువంటి విగ్రహములను ఓడించి, నేను మీ రాజును, నేను మీ ప్రభువును, నేను మీ తండ్రిని, నేను నీ భర్తను, నేను నీ ప్రియుణ్ణి, నేను నీ కాపరిని అన్నట్లుగా వారిని తీసుకుని వచ్చి కట్టాడు. ఒక రాజ్యంగా కట్టాడు. ఇప్పుడు మనలను కడుతున్నాడు. ఒకే మేఘము క్రింద, ఒకే నీటిలో, ఒకే పానీయము, ఒకే ఆహారము, అందరూ ఒక మాదిరిగానే భోంచేస్తున్నారు. అందరూ ఒకే విషయం నుంచే త్రాగుతున్నారు. అందరూ ఒకే మేఘము క్రింద ఉన్నారు. అందరూ ఒకే ఆత్మచేత నడిపింపబడుతున్నారు. కానీ అందరూ ఫలించలేదు. వారిలో కొందరు ఈ ఆత్మను అనుభవిస్తూ, ఈ బండ ఇచ్చే నీళ్లు త్రాగుతూ, ఆ బండ క్రీస్తే, ఆ మేఘము క్రింది నుంచి బాప్తిసము పొందుతూ, రాత్రిలో అగ్నిస్తంభముగా వచ్చిన దేవుని వెలుగును చూస్తూ, ఆ వెచ్చదనాన్ని అనుభవించిన తరువాత కూడా కొంతమంది విగ్రహముల బాట పట్టారు. వాళ్ళు తినటానికి, త్రాగటానికి కూర్చున్నారు, కానీ ఆడటానికి లేచారు, ఫలించటానికి కాకుండా. అలాంటి వారి గురించి దేవుని వాక్యము పౌలు భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాంటి వారిని పోలి మీరు ఉండద్దు. కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మనము ఫలించాలి అనంటే మన పైన మన రాజు ఎవరు అన్న నిర్ణయం, అన్న దృఢ నిశ్చయత మీకు ఉండాలి. మీ పైన రాజు మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన మనుధర్మం అయితే మీరు కులాన్ని పాటించండి, క్రీస్తును వదిలిపెట్టండి, మీకు పుణ్యం వస్తుంది. మీ పైన మతాధికారులు రాజులైతే క్రీస్తును వదిలిపెట్టండి, మీకు పుణ్యం వస్తుంది. మీ పైన మీ ధన అహంకారం, మీ పైన మీ అంతస్తుకు సంబంధించిన అహంకారం, మీ పైన మీ తెలివికి తగిన అహంకారం, మీ హెచ్చు, మీ గర్వం మీ పైన రాజ్యం చేస్తూ ఉంటే క్రీస్తును పోలిన జీవితం అది కాదు. దాని వలన మీకు లాభం లేదు, మీరు ఫలించరు. దానినే విగ్రహారాధన అంటారు. దేవుని స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే. అలాంటి వారిని దేవుడు కనానులో ప్రవేశింపచేయలేదు, సంహరించాను అని చెప్తున్నాడు దేవుడే స్వయంగా. అనేకులు హతులయ్యారు. ఫలించటం దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతతో కూడిన ఆశీర్వాదం. ఈరోజు ఉదయకాలం నూతన సృష్టి పొందినటువంటి దేవుని రాజ్య పౌరులుగా ఉన్నటువంటి మీతో నా ప్రశ్న, మీరు ఫలిస్తున్నారా? మీరు ఫలించే చెట్టుగా, ఫలించే తీగగా క్రీస్తుకు కట్టబడి ఉన్నారా? ఈ ఫలములు ఏంటివి అన్న ఆలోచన చేస్తే ఆత్మ ఫలము మన జీవితంలో గురించి వ్రాయబడి ఉంది. ప్రేమ, అన్ని తెలిసినవే. అవి వల్లె వేస్తే అభివృద్ధి చెందేవి కావు. అవి జీవితంలో పాటిస్తే అభివృద్ధి చెందుతాయి. పొరుగువాడి పట్ల ప్రేమ, సాటి మనిషి పట్ల గౌరవం, సాటి మనిషి తిన్నాడా లేదా అన్న ఆప్యాయతతో కూడిన పలకరింపు, మతతత్వంలో అవతలి వాడిని చిన్న చూపు చూసే పరిసయ్యుల దృష్టి నుంచి బయటకొచ్చి సాటి మనిషిని ప్రేమించటం, గౌరవించటం, దీర్ఘశాంతంతో ఆ మనిషితో కలిసి నడవటం, శిష్యత్వంలో కట్టటం, కనికరము చూపించటం, న్యాయమును జరిగించటం. ఈ ఫలము ఈ సమాజంలో కనిపిస్తోందా? ఈ ఫలములు వస్తున్నాయా? మీ కుటుంబములో ఇటువంటి మంచి వాతావరణాన్ని మీరు పెంపొందించగలుగుతున్నారా అన్నది ప్రశ్న. అయితే ఇటువంటి వాతావరణాన్ని పెంపొందించాలి అన్నది మీ ఆలోచన అయితే, there are 3 ways that you can do. 3 రకాలుగా, 3 మాధ్యమాల ద్వారా
లేకపోతే ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఈ 3 మీ జీవితంలో ఉండాలి. మొదటిది, రిమైన్ ఇన్ హిస్ వర్డ్. ఆయన వాక్యములో నిలిచి ఉండాలి. లోగోస్ అంటే ఆది యందు వాక్యం ఉండెను అన్నప్పుడు వాడిన పదం లొగోస్. ఆ పదం నుంచే లాజిక్ అన్నటువంటి పదం వచ్చింది. ఆలోచన, తర్కము, తత్వము, ఇలాంటి ఆలోచన. లొగోస్ మనకు తెలియాలి. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవాలి. దాని వెనుకున్నటువంటి భావజాలంలో మనం కట్టబడాలి. దాని వెనుకున్నటువంటి భావజాలంలో మనం వేళ్ళూరాలి. కేవలం లొగోస్ లో ఉంటే ఉబ్బిపోతారు. మళ్ళీ చెప్తాను, కేవలం లొగోస్ వరకు మీ జీవితం ఉంటే, అంటే వ్రాయబడినటువంటి వాక్యము, ఆ వాక్యాన్ని మైండ్ లో మగ్గప్ చేసుకోవటం వరకు ఉంటే ఉబ్బిపోతారు, ఉబ్బి తబ్బిపోతారు.